రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్దనున్న అన్న క్యాంటీన్, టోకెన్ కౌంటర్, డైనింగ్ ఏరియా, చేతులు శుభ్రం చేసుకునే ప్రదేశాలను జిల్లా కలెక్టర్ మరియు కమిషనర్ పి ప్రశాంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆహారం స్వీకరిస్తున్న ప్రజలతో కలెక్టర్ మాట్లాడి భోజన నాణ్యత, పరిశుభ్రత, వసతుల లభ్యత, సమయపాలన, టోకెన్ల అందుబాటు తదితర అంశాలపై సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. క్యాంటీన్ నిర్వహణ విషయంలో ప్రజల నుంచి అభిప్రాయాలు కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా సేకరించవచ్చునని ఆమె తెలిపారు. అన్న క్యాంటీన్ల నిర్వహణలో ఎటువంటి లోపాలు ఉండకూడదని, సమయపాలన ఖచ్చితంగా పాటించాలని, ప్రజల నుంచి ఆహారం అందకపోయినట్లు ఫిర్యాదులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని అక్షయ పాత్ర సంస్థ సిబ్బందికి సూచనలు చేశారు. క్యాంటీన్ల నిర్వహణపై నోడల్ అధికారులపై పూర్తి బాధ్యత ఉంటుందని పేర్కొంటూ నిరంతర పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఐవీఆర్ఎస్ విధానంలో ప్రజల అభిప్రాయాలు సేకరిస్తోందని, గతంలో ప్రజలు తెలిపిన సూచనలను కూడా పరిగణలోనికి తీసుకొని అన్న క్యాంటీన్ల సేవల నాణ్యతను మెరుగుపరచాలని తెలిపారు.